ప్రజెంట్ టైంలో సీక్రెట్గా మన హెల్త్ని స్పాయిల్ చేసే థింగ్ ఏంటో మీకు తెలుసా? ఆల్కహాలా? సీక్రెట్గా కదా, దీనివలన జరిగే ఫిజికల్ అండ్ మెంటల్ నష్టాలు మనకు తెలుసు. సిగరెట్సా? వీటి నష్టాలు కూడా తెలుసు కాబట్టి కాదు. పోనీ పొల్యూషనా? సైడ్ ఎఫెక్ట్స్ తెలుసు కాబట్టి ఎంతో కొంత జాగ్రత్త పడతాం. మరి ఏంటి అంత సీక్రెట్గా మన హెల్త్ని స్పాయిల్ చేసేది? మీరు కూడా ఆలోచిస్తున్నారా? ఏంటంటే అది చేయరండి. ప్రజెంట్ టైంలో మన లైఫ్ స్టైల్ అండ్ జాబ్స్లో ఎక్కువగా కూర్చొని చేసే పనులే ఉంటున్నాయి. ఇలా లాంగ్ అవర్స్ సిట్టింగ్లో ఉండడం వలన బాడీ మూమెంట్స్ లేక ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవ్వకుండా సెర్టెన్ ప్లేసెస్లో డిపాజిట్ అవుతుంది. లైక్ స్టమక్, అప్పర్ బ్యాక్ అండ్ లోయర్ బ్యాక్ రీజన్స్. దీని వలన ఒబెసిటీ, హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మెయిన్లీ ప్రజెంట్ యంగర్ జనరేషన్స్ బాడీ ఫిట్నెస్ లేక అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు. దీనివలన వారి సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోయి మంచి కెరీర్స్ని చూస్ చేసుకోలేకపోతున్నారు. అవును, నిజమే కదా. మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా? ఒక్కసారిగా జాబ్స్ని, లైఫ్ స్టైల్ని మార్చుకోలేం కదా. అందుకని కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ ఈ డేంజరస్ హ్యాబిట్ని ఓవర్కమ్ చేయొచ్చు. వీటిలో ఫస్ట్ టిప్, తక్కువ డిస్టెన్స్లో ఉన్న ప్లేసెస్కి నడుస్తూ వెళ్ళడం. వెహికల్స్ని ప్రిఫర్ చేయకుండా హోటల్స్ కానీ పక్కనే ఉన్న షాప్స్ కానీ నడుస్తూ వెళ్ళడం వల్ల క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు. సెకండ్ టిప్, వర్క్ లాంగ్ అవర్స్లో అలా చేస్తూ ఉండకుండా ఎవ్రీ 30 to 40 minutesకి బ్రేక్ ఇచ్చి లైక్ కాల్స్ మాట్లాడేటప్పుడు నడుస్తూ ఉండడం, లేదా కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు నిలబడి నడుస్తూ మాట్లాడడం చేయొచ్చు. థర్డ్ టిప్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఫ్రీలాన్సింగ్ లాంటి జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళ హైట్కి సరిపడా నిలబడ్డప్పుడు వాళ్ళ హైట్కి సరిపడా ల్యాప్టాప్ని అడ్జస్ట్ చేసుకొని ఎవ్రీ 30 minutesకి నుంచొని నెక్స్ట్ 30 minutesకి కూర్చొని చేసేలా వర్క్ని అడ్జస్ట్ చేసుకోవడం వలన ఈ సెడెంటరీ హ్యాబిట్ని ఓవర్కమ్ చేయొచ్చు. హ్యావ్ ఎ గ్రేట్ డే.